అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేయండి అంటే మయన్మార్కి వెళ్ళాలంటే బంగ్లాదేశ్లో చిత్తగోంగ్ రీజన్ ఉంది, అక్కడి నుంచి ఒక హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేయండి, రకైన్ ప్రావిన్స్లోకి మేము హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపిస్తాం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ పంపిస్తాం అని చెప్పి వీళ్ళు అడిగారు. దాంతో ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ హెడ్ ఎవరైతే చీఫ్ ఉన్నారో ఆయన మహమ్మద్ యూనిస్ దానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అంతా పంపించడానికి వీలుగా. అయితే మహమ్మద్ యూనిస్కి తప్పు, ఇది చేయకూడదని గట్టిగా ఇప్పుడు మిలిటరీ ఎదురు నించిందనమాట. బంగ్లాదేశ్లో ఇప్పుడు మిలిటరీ అంటుంది మీరు ఎలా పర్మిషన్ ఇస్తారు, ఒకవేళ కనుక అది హ్యూమానిటేరియన్ కారిడార్ ఓపెన్ అవుతే అది హ్యూమానిటేరియన్ కారిడార్లా ఉండదు, అది బ్లడీ కారిడార్ అయిపోద్ది, అక్కడికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి, అక్కడ రక్తపాతం జరుగుద్ది, మనకి చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి మిలిటరీ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. దాంతో మహమ్మద్ యూనిస్ ఈ విషయంలో హ్యూమానిటేరియన్ కారిడార్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టమవుతుంది, బంగ్లాదేశ్ విషయంలో బంగ్లాదేశ్ కూడా స్లోగా ఎక్కువగా మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం గమనిస్తే షేక్ హసీనా వచ్చేసిన తర్వాత బంగ్లాదేశ్లో చాలా అనిశ్చితి వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఇంతవరకు జరగలేదు, ఎలక్షన్స్ త్వరలో పెట్టాలంటే ఇంకా పూర్తి స్థాయిలో జరగట్లేదు అనమాట. ఇక్కడ మిలిటరీ ఇప్పుడు చాలా వరకు పెత్తనం తీసేసుకుంటుంది బంగ్లాదేశ్లో.